తిరుమలలో నేడు శ్రీవారి 300 రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్ల కోటా రిలీజ్ చేయబోతున్నారు. ఇవాళ ఉదయం 10 గంటలకు మార్చి నెల కోటాను టీటీడీ రిలీజ్ చేయబోతోంది. మధ్యాహ్నం 3 గంటలకు వసతి గదుల కోటాను రిలీజ్ చేయబోతోంది. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. నిన్న శ్రీవారిని 63,519 మంది భక్తులు దర్శించుకున్నారు. ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్లు కలిగిన భక్తులను మాత్రమే దర్శనానికి అధికారులు అనుమతిస్తున్నారు. లేదంటే నేను కమ్యూనిటీకి ఎగురుతూకి వచ్చింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, తిరుమలలో నేడు శ్రీవారి 300 రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్ల కోట రిలీజ్ చేయబోతున్నారు. అప్డేట్స్ ఏంటి? ఝాన్సీ, తిరుమలలో 3వ రోజు కూడా వైకుంఠ ద్వార దర్శనం కొనసాగుతోంది. ఇవాళ 10 గంటలకి 300 రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్లను ఆన్లైన్ లో విడుదల చేయనున్నారు. అదేవిధంగా ఇవన్నీ కూడా మార్చికి సంబంధించినవి. మార్చి నెలలో 300 రూపాయల ప్రత్యేక దర్శనం కోటాను విడుదల చేశారు. అదేవిధంగా మధ్యాహ్నము 3ంటికి వసతి గదుల కోటాను కూడా విడుదల చేశారు. గత 3 రోజులుగా కూడా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి రోజుల్లో భారీగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఈరోజు 3వ రోజు కూడా వైకుంఠ ద్వార దర్శనము కొనసాగుతోంది. పలువురు వీఐపీలు కూడా 2 రోజుల పాటు స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. తిరుమల మొత్తం కూడా వైకుంఠ ఏకాదశి వేడుకలతో శోభాయమానంగా శ్రీవారి ఆలయం ఇవన్నీ కూడా దర్శనమిస్తున్నాయి. భారీ ఎత్తున భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. మనము ఆలయ పరిసరాల్లో కూడా భక్త జన సందోహంతో నిండిపోయాయని చెప్పుకోవచ్చు. తిరుమల శ్రీవారి ఆలయ పరిసరాల్లో భక్తులు భారీ ఎత్తున వేచి ఉంటూ గోవిందనామస్మరణలు చేస్తున్నారు. ఇది 3వ రోజు వైకుంఠ ద్వార దర్శనం కొనసాగుతుంది. మొత్తం 10 రోజులకు గాను 4,23,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోనున్నారు. టోకన్ల ప్రక్రియ కూడా ఏదైతే వైకుంఠ ద్వార దర్శనంకు టోకన్లు జారీని 22న ప్రారంభించారో అవి ఇవాళ వేకువజాముగా పూర్తయిపోయాయి. దాదాపుగా 4,23,000 టోకన్లను టీటీడీ జారీ చేసింది. వాళ్ళందరూ కూడా ఈ 10 రోజుల్లో అంటే వైకుంఠ ఏకాదశి నుండి జనవరి 1 వరకు కూడా వీళ్ళందరూ స్వామివారిని దర్శించుకోనున్నారు. ఎవరైతే టోకన్లు పొంది ఉంటారో అటువంటి భక్తులకు మాత్రమే టీటీడీ దర్శనాలు కల్పిస్తోంది. ముందస్తుగానే ఇచ్చిన టోకన్లు, అదేవిధంగా 300 రూపాయల ప్రత్యేక దర్శనానికి కూడా ముందుగా ఎవరైతే టోకన్లు పొందారో అటువంటి భక్తులకు మాత్రమే టీటీడీ దర్శనం కల్పిస్తుంది. మొత్తం మీద ఒక ప్లాన్ ప్రకారం చేయడంతో భక్తులందరూ కూడా సంతృప్తికరమైన దర్శనం చేసుకుని తిరుమల నుంచి వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. తిరుమల అంతా కూడా గోవింద నామస్మరణలతో గత 3 రోజులుగా మారుమోగిపోతుందని చెప్పుకోవచ్చు. మొత్తం ఎక్కడ చూసినా భక్తులు జనసందోహంతో తిరుమల గిర్లు నిండిపోయాయి. అయితే పరిమిత సంఖ్యలో అంటే భక్తుల రద్దీ ఉన్నప్పటికీ తిరుమలలో దాదాపు మొన్నటి రోజున చూసినట్లయితే 68,000 మంది, నిన్నటి రోజున 63,000 మంది స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. అయితే టోకన్లు ముందుగానే ఇవ్వడంతో భక్తులు ఎవరు కూడా ఇబ్బంది పడకుండా స్వామివారిని దర్శించుకున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద తిరుమలలో గత 3 రోజులుగా వైకుంఠ ద్వార దర్శనం కొనసాగుతోంది. పలువురు వీఐపీలు కావచ్చు, ఇతర ప్రముఖులు కావచ్చు, వాళ్ళందరూ కూడా స్వామివారిని దర్శించుకొని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఝాన్సీ, రైట్, థ్యాంక్ యూ.